అయితే కుటుంబాన్ని పరామర్శించడానికి. ఆ హెలికాప్టర్ దగ్గర ఏంటంటే అదుపు తప్పి హెలికాప్టర్ మీద దాడి అని కాదు కానీ ఎగబడిపోయి దాని అద్దం పగిలిపోయే పరిస్థితి వచ్చి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకు ఇంత అదుపు తప్పిన క్యాడర్ని జగన్ కంట్రోల్ చేయలేకపోతున్నాడా ఏంటి అసలు దాన్ని ఎలా అనుకోవాలి? సార్ ముందుగా వికే గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ అదుపు తప్పడానికి ఒక కారణం ఉంది సార్. అక్కడ జనం ఇప్పుడు మీరు చూపిస్తున్న క్లిప్స్ లో నేను చూశాను, ఎవరో పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా అక్కడ డ్యాన్స్లు వేస్తా ఉన్నారు. అంటే బ్రాండ్ ఏ బ్రాండ్ సప్లై చేశారో తెలియదు కానండి, బ్రాండ్ గట్టిగానే పనిచేసింది అక్కడ ఉన్న జనాల్లో. పాత బ్రాండ్ ఇంకా ఉన్నాయేమో, పాత బ్రాండ్ ఇంకా అవైలబుల్ ఉన్నాయేమో వాళ్ళకి. అదేండి వాళ్ళు అంటే ఎలక్షన్ కి డంప్ చేసిన బ్రాండ్ ఉంటుంది కదా సార్, ఆ బ్రాండ్ ఏ బ్రాండ్ కనుక్కోవాలి సార్. చాలా గట్టిగా పనిచేసింది, ముసలోళ్ళు కూడా చాలా గట్టిగా అంటే హెలికాప్టర్ అంత హైట్ కి ఎగిరేస్తున్నారండి అక్కడ. సో ఆ దీనిలో ఆ హుషారులో వాళ్ళు మీద పడిపోయి ఉంటారు సార్. ఇదంతా కూడా మీరు అన్నట్టు అక్కడ మీకు వచ్చిన సమాచారం ప్రకారం మాకు కూడా అదే సమాచారం ఉందండి. డబ్బులు ఇచ్చారు, అలాగే ఇలాంటి మందు సప్లై చేశారు. జనాన్ని అక్కడికి ఏదో ఒక రాజకీయ పార్టీకి తరలించినట్టు తరలించారట సార్. నిజానికి అక్కడ ఒక విచారకరమైన సంఘటన అది. అందరూ వెళ్ళి ఈయన కూడా వెళ్ళి విచారం వ్యక్తం చేయాలి, అక్కడ ఉన్న ప్రజలు కూడా వెళ్ళాలి. అయితే ఒకట్లేండి, ఇప్పుడు గతంలో ఎక్కడైనా ఇలాంటివి జరిగినప్పుడు గతంలో జరిగినవి అన్నీ మనం నెవరు వేసుకుంటే అందరికీ గుర్తున్నాయే, కానీ ఇంత క్రౌడ్ని గ్యాదర్ అవనిచ్చేవారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన బంధువులు తప్ప మరొక నెల ఇవ్వకుండా మొత్తం అందరినీ కూడా అవసరస్తులు చేసి పారేసేవాడండి ఇలాంటిది ఏదైనా వాళ్ళ గవర్నమెంట్లో జరిగినప్పుడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్లో ఇక వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా హేళన చేసే విధంగా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ నాకు. ఎందుకంటే అక్కడ మనిషి పోగొట్టుకున్నారు, అది కూడా హఠాన్ మరణం, అంటే బలవంతంగా. అక్కడ ఏ గొడవలు ఉన్నాయో వాళ్ళకి ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఇలాంటిది ఒకవేళ ఎవరు చేసినా దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా వీటిని ఖండిస్తున్నాం. దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని మేము గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం. అయితే అక్కడికి వెళ్ళిన రాజకీయం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడతాడు, అక్కడికి రాజకీయం ఏంటి, వెళ్ళిందే రాజకీయానికి. అదే ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు శవం దగ్గర చేసే రాజకీయాన్ని శవ రాజకీయం అంటాం సార్ తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే వీళ్ళకి శవం దగ్గర రాజకీయం అంటే ఇప్పుడు శవాన్ని బాగా ఎందుకు ఉపయోగించుకుంటారు వీళ్ళంటే అండి, అక్కడ ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం ఉంటుంది సార్. ఇక్కడ చనిపోయారు అనగానే ప్రజల్లో ఒక రకమైన ఆక్రోషం ఆందోళన ఉంటుంది. దాన్ని కరెక్ట్గా వీళ్ళు రాజకీయం వైపు భలే టర్న్ చేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళి ఎప్పుడో ఏదో లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడాడంటే అది కొద్దిమంది మహా ఉత్తముల కోసం మాట్లాడాడు సార్. ఆయన ఎవరు పోసాని గారు అటండి 2015లో నంది అవార్డుని తిరస్కరించారని ఆయన మీద కేసులు అయ్యాడు సార్. ఆయన ఎవరో నందిగాం సురేష్ గారు అక్కడ 100 మందికి అన్నదానం చేస్తుంటే ఆయన మీద కేసులు పెట్టేశామంట సార్. ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అయితే ఆయన నోబెల్ శాంతి ప్రైజ్ కూడా ఆయన సెలెక్ట్ అయ్యాడటండి. ఏమంటే ఈయన మాటలు నిజంగా ఒకవేళ ఇలాంటి చోట మాట్లాడడానికి ఇంకో జగన్ ఎవరైనా వస్తారా, లేకపోతే ఆ జగన్ గారైనా డౌట్ వస్తుందండి నాకు ఒక్కోసారి. ఎందుకంటే చాలా క్లియర్గా మన రాష్ట్రం అంతా చూసింది కదా సార్, పోసాని ఎలాంటి భాష మాట్లాడాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత దౌర్జన్యానికి డైరెక్ట్ ఈవీఎంలను పగలగొట్టడం. ఇక ఈయన ఎవరు వల్లభనేని వంశీ చేసిన దౌర్జన్యాలు, అతను మాట్లాడిన మాటలు, పార్టీ కార్యాలయం మీద